నమస్తే. కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు పంపించింది. ఎందుకంటే కేటీఆర్ తన యొక్క అఫిడవిట్‌లో పొందుపరిచినటువంటి అంశాలలో ముఖ్యంగా తన యొక్క తనయుడు పైన భూమి ఉంది. ఆ భూమికి సంబంధించినటువంటి వివరాలు, ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చిందో కనీసం ఎక్కడ పొందుపరచలేదు. అసలు అఫిడవిట్‌నే తప్పుగా సమర్పించారంటూ కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి ఒక కేసు అయితే వేయడం జరిగింది. ఆ కేసు విషయంలో హైకోర్టు నోటీసులు అయితే పంపించింది. అసలు ఆ కేసు ఏంటి? ఆ కేసులో ఉన్నటువంటి మూలాలేంటి? కేటీఆర్ అక్కడ డిస్మిస్ అవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుందా? సిరిసిల్లకు ఉప ఎన్నిక వస్తుందా? ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ఆ కేసు వేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఏంటి అసలు మొత్తం 3 రోజుల నుంచి నడుస్తూ ఉంది. సిరిసిల్లకు ఉప ఎన్నిక వస్తుందేమో అనే లెవెల్‌లో నడుస్తూ ఉంది. అసలు ఏంటి మీరు వేసినటువంటి కేసు యొక్క ఉద్దేశం ఏంటి? ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దాని ప్రకారం పోటీ చేసే అభ్యర్థి ఎవరైనా ఇండిపెండెంట్ కావచ్చు, పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థి అయినా ఆ ఎలక్షన్ కమిషన్ పొందుపరిచిన రూల్స్ అండ్ రెగ్యులేషన్కు లోబడే తమ యొక్క అఫిడవిట్ వేయాల్సి ఉంటుంది. ఆ నామినేషన్ సమర్పించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆ నామినేషన్తో పాటు మన పైన ఉన్న కేసుల గురించి కానివ్వండి, మన యొక్క ఆస్తుల గురించి కానివ్వండి, మన యొక్క డిపెండెంట్స్ మన పైన ఎవరైతే డిపెండెంట్ అయి ఉంటారో వాళ్ళ ఆస్తుల గురించి ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సిన బాధ్యత పోటీ చేసే అభ్యర్థి పైన ఉంటుంది. అవన్నీ కూడా మెన్షన్ చేయకుండా వారు దానిలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చిననేది నా యొక్క అభిప్రాయం. ఓకే. దాని ప్రకారం ఏంటంటే ఎవరైతే పోటీ చేస్తుండ్రో ఆ పోటీ చేసే అభ్యర్థి తన కుటుంబం యొక్క వివరాలను ఇవ్వాల్సి వస్తుంది. తన పైన ఏదైనా కేసులు ఉన్నట్టయితే, క్రిమినల్ కేసులు ఉన్నట్టయితే, శిక్ష పడ్డట్టయితే వాటి గురించి కూడా చర్చించాల్సిన అవసరం అందులో ఉంటుంది కదా. వాటిని పొందుపరుస్తూనే వ్యక్తిగతంగా తన కుటుంబం పైన ఎన్ని ఆస్తులు ఉన్నాయి, భార్య పేరు పైన ఏం ఆస్తులు ఉన్నాయి, ఇలా బ్యాంకుల్లో ఎంత ఉంది, గోల్డ్ ఎంత ఉంది, స్థిరాస్తులు ఏంటి, చరాస్తులు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత పోటీ చేసే అభ్యర్థి పైన ఉంటుంది కదా. అదే మాదిరిగా నేను పోటీ చేసినప్పుడు కూడా నేను చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. నేను వారిపైన ఆరోపణ చేసింది ఏంటంటే కేటీఆర్ గారి యొక్క అబ్బాయి హిమాన్షు అనే ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యక్తిగత విషయాలతో నాకు సంబంధం లేదు. ఓకే. వారి అబ్బాయి గురించి మాట్లాడాల్సిన అవసరం నా పైన లేదు. వారి కూతురు గురించి మాట్లాడిన అవసరం నా పైన లేదు. ఎందుకంటే రాజకీయం వేరు, కుటుంబం వేరు. అలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం కుటుంబం యొక్క ఆస్తులను కూడా మనము పొందుపరచాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ వారికి 2 సంతానం, ఒక కూతురు ఒక కొడుకు ఉంది. కొడుకున్నాడు. ఆ కూతురు గురించి వారు మెన్షన్ చేయడం జరిగింది, కొడుకు గురించి మెన్షన్ చేయడం జరగలేదు. ఎందుకంటే వారి ఉద్దేశంలో ఏంటంటే డిపెండెంట్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలిపిన దాని ప్రకారం దాన్ని కూడా నేను కోర్టులో వేసిన దానిలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ సెక్షన్ ప్రకారం డిపెండెంటే ఎవరైతే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయి ఉంటారో, అటైనింగ్ మెజారిటీ ఆఫ్ 18 years తర్వాత ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలనేది వారి యొక్క దాని మీనింగ్. ఓకే. కాబట్టి దాని ప్రకారము వారి అబ్బాయి 12/7/23 నాడు 18 సంవత్సరాలు నిండాయి. 18 సంవత్సరాలు నిండంగానే ఆయన ఇంచుమించు నాకు తెలిసినంత వరకు 19/7/23 సంవత్సరంలో ఆయన కొడుకు పేర ఆయన కొడుకు స్వతహాగా ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన కొడుకు ఇండిపెండెంట్ అయింది. కాబట్టి ఇండిపెండెంట్ కాగానే ఆయన కొడుకు సిద్దిపేట జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా, పాత మెదక్ జిల్లాలో మర్కూకు మండలం వెంకటాపురం అనే గ్రామంలో 4 ఎకరాల భూమి కొన్నాడు. దానికి గాను రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 10,50,000 రూపాయలు ఇలా కొన్నవారికి ఇవ్వడం జరిగింది ఆయన. అంతేకాకుండా ఎర్రవెల్లి గ్రామంలో అక్కడ కూడా 32 ఎకరాలు 34 ఎకరాల భూమి కొనడం జరిగింది. దానికి ఇంచుమించు 88 లక్షల పైచీలు కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం చేయడం జరిగింది. వాళ్ళ అంటే నేను చెప్పింది ఏంటంటే వారు ఏదైతే కేటీఆర్ గారి కొడుకు నేను చెప్పిన దాని ప్రకారం, ఆయన చెప్పిన దాని ప్రకారం అఫిడవిట్ ప్రకారము 12/7/23 సంవత్సరంలో ఆయనే ఈ అటైన్ ద మెజారిటీ ఆఫ్ 18 years. ఓకే. అప్పుడే ఈయన ఎంత పే చేసిండంటే 10,50,000 ఒకటి, 88,15,500 రూపాయలు ఒకటి వారు పే చేయడం జరిగింది. అదే మాదిరిగా అబ్బాయి చదువుల నిమిత్తం పై దేశాలకు వెళ్ళిండి. అలా
పై దేశాలకు వెళ్ళినప్పుడు మరి ఆయన డబ్బులు ఏ విధంగా ఆయననే పోగుపరుచుకున్నాడా, వాళ్ళ తండ్రి తనకు ప్రోగు చేసి ఇచ్చిండు అనేది ఇప్పుడు కూడా. మీరు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా కేటీఆర్ పోటీ చేసినటువంటి అఫిడవిట్ లో ఏమైనా పొందుపరిచారా? కనీసం నా కుమారుడి పైన వారు పొందుపరచలేదు కాబట్టి నేను వేసాను ఇవ్వాలి. ఎందుకంటే నేను నాకు కూడా కొడుకున్నాడు. ఓకే, నా కొడుకు 18 సంవత్సరాలకు సంపాదించలే. నేను మరి మా ఏరియాలో ఎవరిని అడిగినా కానీ వారి ఆస్తులు మా ఆస్తులు లెక్క పెట్టినట్టయితే మరి మా నాన్న గురించి చెప్తారు, వాళ్ళ గురించి చెప్తారు. ఇవాళ ఓకే, నేను స్వయంగా కేసీఆర్కి దగ్గర ఉన్నా కాబట్టి ఆయన పరిస్థితి స్థితిగతులు అన్నీ కూడా నాకు ఏర్పడు. అట్లని చెప్పి నేను వ్యక్తిగతంగా ఎవరి దానిలో కూడా విమర్శించాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు పోసిన అవసరం అంతకంటే లేదు నాకు. ఎందుకంటే ఇవాళ ఉన్న వాళ్ళు రేపు లేకుండా కావచ్చు, రేపు ఉన్న వాళ్ళు ఇవాళ ఉండకుండా కావచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 18 సంవత్సరాలు 12/7/23 నాడు నిండిన వ్యక్తి, మేజర్ అయిన వ్యక్తి, ఇన్ని అంటే ఇంచుమించు ₹1,00,00,000 మార్కెట్ వాల్యూ ప్రకారం 10,50,000 ఒకటి, 88,15,500 రూపాయలు ఒకటి, ఏ విధంగా ఆయనకు వచ్చిందనేది చెప్పాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. అలా డిపెండెంట్గా చూపించినంత మాత్రాన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది, ఆయనకు సమకూర్చిన వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిందా, లేకుంటే జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చిందా అనేది ఇక్కడ చూడండి. 12/7/23 నాడు ఆయనే 12/7/23 నాడు నా అఫిడవిట్లో నేను చెప్పాను. 12/7/23 నాడు ఆయనే మేజర్గా అటైన్ అయ్యిండు. ఆయన డాక్యుమెంట్ ఎప్పుడు ఉందయ్యా అంటే ఆయన డాక్యుమెంటు 19 జూలై 23, అంటే 7 నెలలు అంటే జూలై కదా. 19/7 జూలై రోజు వారం రోజుల వ్యవధిలోనే ₹1,00,00,000 సంపాదించండు. ఆయన వారం రోజుల వ్యవధిలో ₹1,00,00,000 సంపాదించండు. దానికి సోర్స్ ఎక్కడిది అనేది కావాలి. ఇప్పుడు నేను నా ఆరోపణ అంతా కూడా ఏంటంటే వారం రోజుల్లో ₹1,00,00,000 కొన్నది కూడా ఎక్కడి నుండి, మళ్ళీ ఆయనే ఎక్కడి నుంచో కాదు కొన్నది. ఆ ల్యాండ్ అంతా కూడా తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఉన్నది ఆ ల్యాండ్. ఓకే, అంటే కేవలం బదిలీ చేసిండ్రు. తెలంగాణ దామోదరరావు గారు ఎవరైతే తెలంగాణ పబ్లికేషన్కు CMD ఉన్నాడో, లేకుంటే CEO ఉన్నాడో, దేనికి ఉన్నాడో, ఈజ్ ఆథరైజ్డ్ పర్సన్. దిస్ ద డాక్యుమెంట్. దామోదరరావు గారే ఫోటో ఉంది ఇందులో. దామోదరరావు గారు తెలంగాణ పబ్లికేషన్స్ నుంచి వారి అబ్బాయి అంటే కేటీఆర్ గారు TRS యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గారి అబ్బాయి అయిన హిమాంశురావు గారి పైన వారు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని కొరకు దాని నిమిత్తము మర్కూకు మండలంలోని వెంకటాపూర్లో 4 ఎకరాలు, ఎర్రవల్లిలో 32 ఎకరాల పైచిలకు, అది ఇంచుమించు 36 ఎకరాలకు ఇవాళ ₹1,00,00,000 మార్కెట్ వాల్యూ ప్రకారం ట్రాన్స్ఫర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.